రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి హర్షవీణ తాజాగా మరో సెల్ఫీ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియోలో ఆమె రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. తన వ్యక్తిగత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ జనసేన పార్టీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతుందని ఆమె పేర్కొంది. రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ పేరు చెరగొట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇక ఇప్పటికే తన పరువు వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, ఇక ఈ ప్రచారం ఆగకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆమె స్పష్టం చేసింది. ఇక తన సెల్ ఫోన్ తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్ ఫోన్ ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని వ్యాఖ్యానించింది. తనకు ఎమ్మెల్యేకు మధ్య జరిగిన విషయాలను పక్కన పెట్టి ఇతర అంశాలను కావాలనే లాగుతున్నారని ఆరోపించింది. గారి పేరు పోగొట్టద్దు. పవన్ కళ్యాణ్ గారికి చాలా పేరు ఉంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఈ విషయంలో నువ్వు పక్కదారులు పడుతున్నావు. డబ్బులు కమ్ముడిపోయిన నా కొడుకువి నువ్వు. అందరికీ తెలుసు కోడూరులో నీ వాటమేంటో. అండ్ ఈరోజు నేను ఇది ఆపకపోతే నీలాంటి అదవులు రేపటి రోజున బోల్డ్ అంతమంది తయారవుతారు. నేను ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. నా పరువు, నా బాడీ, నా జీవితం అంతా కోల్పోయా. న్యాయం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. నిజాలేంటో అందరికీ తెలియజేయాలనుంది. అందుకే నాకు ఈ ప్రయత్నం. నువ్వు ఎన్ని చెప్పినా వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ శ్రీధరు, నేను, శ్రీధర్ ఫోను, నా ఫోను చెప్తాయి నిజాలు. నీకు చేతనైంది చేసుకో. పవన్ కళ్యాణ్ గారి పేరు పోగొట్టదు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి హర్షవీణ తాజాగా మరో సెల్ఫీ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియోలో ఆమె రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. తన వ్యక్తిగత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ జనసేన పార్టీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొంది. రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే తన పరువు వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, ఇక ఈ ప్రచారం ఆగకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆమె స్పష్టం చేసింది. తన సెల్ ఫోన్ తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్ ఫోన్ ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని వ్యాఖ్యానించింది. తనకు ఎమ్మెల్యేకు మధ్య జరిగిన విషయాలను పక్కన పెట్టి ఇతర అంశాలను కావాలనే లాగుతున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనగా మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఒక మహిళా వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే పేరు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీని మీద ఇప్పటికే పార్టీ దృష్టి సారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అవడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలు వదులుతుండగా దీనికి పోటాగా కూడా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అరవ శ్రీధర్ కేసులో ఆ మహిళ ఎవరైతే హర్షవీణ అని చెప్పుకుంటారో ఆ మహిళ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆ మహిళ ఏమని చెప్పిందంటే, నేను ఈ విషయాలకు సంబంధించి రాజకీయంగా కొందరు కావాలనే దీన్ని పక్కదూర పట్టించడానికి నా ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు, ఈ విధంగా చేస్తా ఉన్నారు. నా సెల్ ఫోన్ అదేవిధంగా శ్రీధర్ సెల్ ఫోన్ కనుక పరిశీలించినట్లయితే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయి. కొందరు డబ్బులు ఇచ్చేసి కావాలనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అసలు విషయాలను పక్కన పెట్టేసి ఇతర అంశాలను కావాలనే దీంట్లోకి లాక్కొని వస్తా నన్ను ఎమ్మెల్యేని ఇక్కడ బద్దం చేయాలని చెప్పి చూస్తున్నారు. జనసేన పార్టీలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా దమ్ము ధైర్యం ఉంటే తనకు ఎమ్మెల్యేకు మధ్యకి జరిగిన అంశాలపైనే మాట్లాడాలి తప్పించి అనవసరమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడొద్దంటూ కూడా హర్షవీణ ఈ వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే దీని మీద
జనసేన పార్టీ దృష్టి సారించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అరవ శ్రీధర్ని ఈ విచారణకి రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి అరవ శ్రీధర్ ఈ రోజు జనసేన క్రమశిక్షణ కమిటీ ఎదురు విచారణకు హాజరవనున్నారు. సో విచారణ అనంతరం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.